ఇక్కడ ఇంకొక వార్త చూపెట్టాలి. ఎందుకు ఇట్లా అంటున్నా అంటే యాక్చువల్గా ఈ పత్రికల కల్వకుంట్ల కవిత గురించి ఎంత అవసరమో అంత నెగిటివ్గా రాసే పత్రిక ఇది. నేను గతంలో వాస్తు వార్తలు చదివిన. దొంగ అన్నారు, ఇష్టం ఉన్నట్టు పందికొక్క అన్నారు, దోసుకున్నది అన్నారు, లిక్కర్ రాని అన్నారు, లిక్కర్ స్కామ్ అన్నారు, అన్నీ అన్నారు కదా. సరే అవన్నీ గతంలో మనం కూడా అన్నాం, ఆ సందర్భాన్ని బట్టి మనం కూడా అన్నాం. అయితే ఇక్కడ ఇవాళ ఈ పత్రికలో ఈ వార్త వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పాలనా? తను కాంగ్రెస్ని ప్రొటెక్ట్ చేసింది కాబట్టి వచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రొటెక్షన్ అంటే మళ్ళా ఏదో కాంగ్రెస్ మీద ప్రేమతోని కాదు, బీజేపీ మీద ఉన్న కోపంతో. శత్రువుకి శత్రువు మిత్రువు అవుతాడు కదా. బీజేపీకి శత్రువు కాంగ్రెస్. సో ఇప్పుడు మిత్రుడు లెక్క కనిపిస్తుంది కాంగ్రెస్. ఎందుకు అంటే కవితకు ఉన్నటువంటి కోపం బీజేపీని ఎట్టి పరిస్థితులలో కార్నర్ చేయాలి. బండి సంజయ్ ఒక మాట అన్నాడు, ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు అని ఇట్లా పేరు పెడితిరా బిడ్డ, ఒక్క ఇల్లు కూడా ఇవ్వమని చెప్పారు. ఒక్క ఇల్లు కూడా ఇవ్వమని చెప్తే సరే ఇలా నేను అంటా ప్లస్ ప్రతిపక్షాలు కూడా అన్నాయి. అంటే ఇప్పుడు సరే ఇక్కడ ఉన్నటువంటి పాలకపక్షం ఏమన్నదంటే ఇందిరమ్మ స్ఫూర్తి, ఇందిరమ్మ చేసిన త్యాగం, ఇందిరమ్మ పరిపాలన, ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న విధానం, ఆమె పరిపాలన దక్షత ఎవరికి ఉన్నది, ఎందుకు పేరు పెట్టుకోకూడదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. కానీ పెద్దగా ప్రొటెక్ట్ చేసుకోలే, పెద్దగా బండి సంజయ్ని కౌంటర్ చేయలేకపోయారు. వాళ్ళ దగ్గర ఏం లేదు కూడా సబ్జెక్టు, అందుకే ఎవరు కూడా గట్టిగా మాట్లాడలేదు. కానీ అసలు ఒక ముచ్చట బయటకు తీసుకొచ్చింది కల్వకుంట్ల కవిత. ఈ ముచ్చట నేను కూడా మాట్లాడినా, నేను కూడా అంటా బరాబర్. ఎందుకంటే ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కదా. మరి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కేంద్రము రాష్ట్రము ఎట్లా కలిసి పనిచేయాలి? కేంద్రమైన ప్రభుత్వమే, రాష్ట్రమైన ప్రభుత్వమే. రెండు ప్రభుత్వాల మధ్య ఎట్లాంటి సమన్వయం ఉండాలి, ఎట్లా ప్రజలకి చేరువ కావాలి, ఈ ప్రయత్నం ఉండాలి కదా. వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే నేను చేసిన అంటే నేను చేసిన. స్కూల్ పిల్లలు కదా, క్లాస్ టీచర్ రాగానే అరే ఎవడరా బోర్డు మంచిగా దుడిచిండి ఇవ్వాలంటే టీచర్ నేను దుడిచిన, సార్ నేను దుడిచిన అని ఇట్లా లేచి ఎగురుతారు చూడు. అట్లా ఇలా బుడ్డపొరగల కథ అయిపోయింది. ఇందిరమ్మ ఇండ్లు మేము ఇస్తున్నాం, ఈ ప్రధానమంత్రి యోజన కింద మేము, ఆవాస్ యోజన కింద మేము ఇల్లు ఇస్తున్నాం కాబట్టి మా పేరు ఉండాలి. వాళ్ళు లేదు, రాష్ట్రం కాబట్టి మేము కట్టిన ఇల్లు కాబట్టి మీరు ఇచ్చే ఫండ్ను మేము దీని పేరు పెట్టుకుంటాము ఇందిరమ్మ అని వీళ్ళు అన్నారు. నేనేమంటా ఉన్నంటే కేంద్రం ఇస్తుంది బరాబరే, కానీ రాష్ట్రంలో ఇల్లులు కట్టమని ఎవరు చెప్పింది? మరి రాష్ట్రంలో ఇల్లులు ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. ఏదంటే ఇక్కడ ఒక ప్రభుత్వం ఉన్నది కదా, మీరు పరిపాలిస్తలేరు కదా, మీరు ఏమి ఇవ్వాలనుకుంటారో అది ఇవ్వాలి కదా. నువ్వు ఇచ్చేది ఇవ్వయా, నువ్వు ఇచ్చి నేను చెప్పినదే వేయు, నేను చెప్పినట్టే పెట్టు, నేను చెప్పేపటికే అవుతుంది, ఇట్లా నడవదు కదా. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని కవిత చెప్పిందని దీన్ని వాడుకోవడానికి పత్రిక రాసింది. ఇక్కడ రాష్ట్రాల హక్కులను హరించేలా బండి వ్యాఖ్యలు. ఫెడరల్ స్ఫూర్తి ఏమైంది? రాహుల్ రాజ్యాంగాన్ని ముందు తెలంగాణలో కాపాడండి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటూ ఈ వార్తకి కారణము కాంగ్రెస్ని ప్రొటెక్ట్ చేసినట్టుగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ సన్నాసులకు దద్దమ్మలకు ప్రొటెక్షన్ చేసుకునే ధైర్యం లేక వదిలేస్తే కల్వకుంట్ల కవిత బీజేపీ మీద ఉన్న కోపంతో మాట్లాడితే ఇలా కాంగ్రెస్ వాళ్ళకు ఉపయోగపడ్డది. కాబట్టి ఇక్కడ ఇట్లా వార్తగా రాసుకుని ఫోటో వేసారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం ఇది, అట్లెట్లా కడతారు మీరు? మరి అట్లాంటప్పుడు మీరు రాష్ట్రంలో కట్టే హక్కు మీకు ఎక్కడిది? కేంద్రంలో పైసలు ఇస్తే మేము చెప్పిన వాళ్ళ పేర్లు పెట్టాలని మీరు అంటే మరి ఇక్కడ హక్కు ఎక్కడిది? ఇది యాదుకుందా మీకు? దేశ ఆర్థిక శాఖ మంత్రి పోయి ఒక రేషన్ డీలర్గా అంతటి లొల్లి పెట్టిందా? యాళ్ళు నిలబడి దొరకనా? కామారెడ్డి దగ్గర ఒక బాన్స్వాడ నియోజకవర్గంలో ఒక రేషన్ డీలర్ దగ్గర నిలబడి ఇక్కడ బిఎంఐ ఎన్నిస్తున్నా ఎరకనా, కేంద్రం నుంచి ఎన్నిస్తున్నాం తెలుసా, ఇక్కడ పిఎం ఫోటో ఎందుకు లేదు అని గాంతో కొట్లాడుతుందా? అనే వాడు ఏడవాలి ఏడజావాలి గంత చిన్నోని మీద దేశ ఇంత పెద్ద సువిశాల భారతదేశంలో మంత్రిగా ఉన్నావే ఇంకా మారుమూల గ్రామం పోయి ఒక రేషన్ డీలర్ గాంతో కొట్లాడితే ఏమన్నా ఎడిచిందా? ఇవాళ మీరు కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా గట్టినే ఉన్నాయి. మేము ఇల్లు ఇస్తాం కానీ మా పేరు పెట్టాలి, మీరు పెట్టుకోవద్దు. ఎందుకు ఈ తత్తరపాటు ఎందుకు, ఈ తొందరపాటు ఎందుకు? ఎవరు ఏం చేస్తారు అనేది మీరు చెప్పుకుంటే సరిపోతుంది కదా. ఇన్ని ఇల్లు ఇచ్చినామని చెప్తే అయిపోతుంది కదా.